ఆయన పరిశుద్ధ ఆలయములో ఈ విధంగా మనందరం కూర్చొని ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నామంటే అది కేవలం ఆయన కృపచేత మాత్రమే ఈ భాగ్యం మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు దేవునికి దూరస్థులంగా ఉన్నటువంటి మనల్ని ఆయన సన్నిధిలో నిలవబడడానికి కూడా అర్హత లేనటువంటి మనకు ఇదిగో యేసయ్యా అని పలకడానికి కూడా ఈ నోటికి అర్హత లేనటువంటి మన జీవితాలకు అర్హతను కలిగించి ఆయన కృపచేత నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధ దేవుని నామాన్ని ఆరాధన చేసే ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ నామములో నీవు నేను ఏమి అడిగినా కూడా కాదనకుండా నీకు నాకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అనుగ్రహించలేదా ఇక్కడ ఎవరికి కూడా? ఆయన ద్వారా ఎన్నో పొందుకున్నాం మనం. ఆయన నామములో అంత గొప్ప శక్తి, ఆయన నామములో అంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఆరాధనీయమైనటువంటి ఆయన నామాన్ని మరొక పాట పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ప్రభువును తదుపరి కొన్ని కొత్త పాటలు అన్ని పాటలు మనం నేర్చుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. ఒక పాట పాడుతూ ఈ సమయంలో ప్రభువును ఆరాధన చేద్దాం, ప్రభువును మహింపరుద్దాం. ఈ పాట మీ అందరికి వచ్చినటువంటి పాటే. ఈ పాట పాడుతూ దైవజనులకు మన సమయాన్ని ఇచ్చేద్దాం. నాతో కలిసి ఒకసారి ఆయన నామం ఆరాధనీయమైనటువంటి నామం. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఒకే ఒక్క ఘనుడైనటువంటి దైవం యేసు దైవం. స్తోత్రం చెబుదామా? ఆ ఘనమైనటువంటి నామాన్ని స్తుతిస్తూ పాట పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. నీవే నారాధనా ఏంటంటే వచ్చా ఈ పాటలు వచ్చా? ఒకసారి నాతో కలిసి యేసయ్యే నారాధనా, యేసయ్యే నారాధనా, యేసయ్యే నాశ్రయము, యేసయ్యా యేసయ్యా అన్నాడు ఒకసారి. ఆమేన్. ఇంకొకసారి యేసయ్యా యేసయ్యే నారాధనా, యేసయ్యే నాశ్రయము, యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. నీవే నారాధనా, నీవే నాశ్రయము. పాడదాం. యేసయ్యే నారాధనా, యేసయ్యే నాశ్రయము, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యే నారాధనా, యేసయ్యే నాశ్రయము, యేసయ్యే నారాధనా. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడైనటువంటి ప్రభువు ఉజ్జీవంగా అందరూ కలిసి
రక్తముతో కడిగితివే. ఆ ఆ ఆ ఆ నాలోని పాపాన్ని తొలగించి పరిశుద్ధ రక్తముతో కడిగితివే యేసయ్యా. యేసయ్యా అందరు స్వరమెత్తి యేసయ్యా 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 నీవే నా ఆరాధన, నీవే నా ఆశ్రయము, యేసయ్యే నా ఆరాధన. స్తోత్రం. ఆమేన్. వేదన తొలగించి నా వ్యాధి బాధలను పాపితివే. ఆ ఆ ఆ నాలోని వేదన తొలగించి నా వ్యాధి బాధలను పాపితివే యేసయ్యా. యేసయ్యా అందరూ స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా నీవే నా ఆరాధన, నీవే నా ఆశ్రయము, యేసయ్యే నా ఆరాధన. ఆకర్షణ పడదా యేసయ్యా, ఈ లోకంలో నీవే నాకున్నది, నీవు తప్ప ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదయ్యా. నీవు ఉండగా ఈ లోకమంతా నాకు వ్యర్థమే ప్రభువా, నీవు నాకు కావాలి. అందరూ స్తోత్రం. నాకున్నదంతా నీవేలే, లేరెవ్వరు ఇలలో నా ప్రభువా. ఆ ఆ ఆ నాకున్నదంతా నీవేలే, లేరెవ్వరు ఇలలో నా ప్రభువా. యేసయ్యా 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 అందరూ అందరూ యేసయ్యా యేసయ్యా నీవే నా ఆరాధన, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆరాధన. యేసయ్యకే ఆరాధన, యేసయ్యా 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 అందరూ అందరూ స్వరం యేసయ్యా అందరూ యేసయ్యా 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 ఆరాధన 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 యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. గనుడైనటువంటి ప్రభునామానికి మహిమ కలుగును గాక.